గడియారాలు, డైట్ చార్ట్స్, న్యూట్రిషనల్ టేబుల్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ ఇవన్నీ తెలియకముందే మన భారతీయ కిచెన్స్ అంటే భారతీయ వంటశాలలు ఈ ఎండాకాలాన్ని ఎదుర్కొన్నాయి. ఎండ పెరిగింది, గాలిలోని తేమ పెరిగింది, గాలి డ్రై కావడం మొదలుపెట్టింది. దానికి అనుగుణంగానే మన కిచెన్ కూడా సీజన్కి తగ్గట్టుగా మారాల్సి వచ్చింది. ఈ వంటశాల దర్పణ ఎపిసోడ్ ఈ వేసవిని ఎలా తట్టుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మన కిచెన్ని ఎలా మార్చుకోవాలి అనేది పూర్తిగా తెలియజేస్తుంది. మన పురాతన వంటశాలలో సమ్మర్ అంటే వేసవకాలం యొక్క బ్రేక్ఫాస్ట్ చాలా చాలా సింపుల్గా ఉండేది. ఎండాకాలంలో బ్రేక్ఫాస్ట్ ఎలా స్టార్ట్ అయ్యేదంటే కూలింగ్ ఫుడ్స్తో స్టార్ట్ అయ్యేది. ఎలా అంటే ఫ్రూట్స్తో, లేకపోతే బటర్ మిల్క్తో, లేకపోతే రాగి జావతో మొదలయ్యేది. సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ డైజెస్టివ్ ఫైర్ అంటే స్టమక్ యాసిడ్స్ అనేది ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకు అంటే నైట్ టైం మనకి తెలియకుండానే మన బాడీ డిహైడ్రేషన్ స్టేట్కి వెళ్తూ ఉంటుంది. దానివల్ల మిడ్ నైట్స్లో కూడా మనకి చాలా చాలా దాహం వేస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే ఈ స్టమక్ యాసిడ్స్ ఎక్కువ ఉంటున్నాయో దీనికి అనుగుణంగా మనం కూడా కూలింగ్ ఫుడ్స్ అనేది ఇవ్వాలి. అంతేగాని వేడివేడి టీ, కాఫీ, లేకపోతే వేడివేడి బ్రేక్ఫాస్ట్, ఆయిలీ ఫుడ్స్ అనేది ఇవ్వకూడదు. మీరు ఈ సమ్మర్ సీజన్లో గ్యాస్ట్రైటిస్తో బాధపడకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూలింగ్ ఫుడ్స్ని ఇవ్వాలి, కానీ ఎసిడిక్ నేచర్ని పెంచే ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంత ఆయిలీ ఫుడ్ తింటే అది మీ ఆరోగ్యానికి అంత హానికరమని గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎక్కువ మంది పికిల్స్ అండ్ పౌడర్స్ తినడం అలవాటు చేసుకుంటూ ఉంటారు, కానీ సమ్మర్ సీజన్లో ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. వెజిటేబుల్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్, ముఖ్యంగా గార్డ్స్ అంటే ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మీ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు మీ స్టమక్లో ఎసిడిక్ నేచర్ని పెంచకుండా చూసుకుంటుంది. దీనివల్ల మీ గ్యాస్ట్రైటిస్ అనేది లేకుండా చూసుకుంటుంది. ఇంకా మిల్లెట్స్ విషయానికి వస్తే సమ్మర్లో మిల్లెట్స్ అనేవి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మిల్లెట్స్ అనేది హార్ట్ ఫైబర్, అది డైజెస్ట్ అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు విపరీతంగా మన బాడీలో ఉన్న ఇంటర్నల్ టెంపరేచర్ని అది పెంచుతుంది. సో కాబట్టి మిల్లెట్స్ క్వాంటిటీని తగ్గించడం ముఖ్యం. ఇంకా సమ్మర్లో మీరు ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సమ్మర్లో ప్రకృతికి అనుగుణంగా ఉండే ఫ్రూట్స్ అంటే వాటరీ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మొదటిగా వాటర్ మిలన్, నెక్స్ట్ మస్క్ మిలన్, తర్వాత తాటికాయలు నుంచి వచ్చే తాటి ముంజలు అని అంటారు కదా, ఐస్ యాపిల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన బాడీని రీహైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇంకా అందరికీ వచ్చే ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే సమ్మర్లో మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి. ఆ టైంలో కోకోనట్ వాటర్ తాగించొచ్చా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ అందరికీ ఉంటుంది. సమ్మర్లో వచ్చే మోషన్స్కి ముఖ్యమైన కారణం ఏంటంటే మన బాడీలో ఇంటర్నల్ టెంపరేచర్ అంటే ఇంటర్నల్ హీట్ అనేది ఎక్కువ అవ్వడం. ఎప్పుడైతే మన బాడీలో ఇంటర్నల్ హీట్ అనేది పెరిగిందో మన బాడీ ఈ హీట్ని బయటకు పంపించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు వేడి చేస్తే వచ్చే మోషన్స్ వల్ల కోకోనట్ వాటర్ తీసుకోవడమే మంచిది. ఎందుకు అంటే మన బాడీ నుంచి హీట్ అనేది త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సమ్మర్లో మీకు ఎప్పుడైనా మోషన్స్ అవుతే కోకోనట్ వాటర్ తీసుకోవడం మంచిది. చివరిగా వంటశాల తరపున ఏం చెప్తుంది అంటే సమ్మర్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ సీజన్. ఎందుకంటే మన బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మన గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమ్మర్లో కూలింగ్ ఫుడ్స్ అనేది ఇంపార్టెంట్. డీప్ ఫ్రైస్, ఆయిలీ ఫ్రైస్ అనేది ఆపేయండి. దాంతోపాటు మీ కిచెన్ని ప్రకృతికి తగ్గట్టుగా మార్చుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ వంటశాలే మీ ఆరోగ్యానికి ప్రతిబింబం. ధన్యవాదాలు.